నీకేందమ్మా మస్తు ఎంజాయ్ చేస్తున్నావు, పూటకో డ్రెస్ వేసుకుంటున్నావు, రోజుకో చీర కట్టుకుంటున్నావు, రోజుకో ఊరు తిరిగి వస్తున్నావు, మస్తు ఎంజాయ్ చేసి వీడియోలు పెడుతున్నావు కదా. ఇక నీకేంది, సిటీలు ఉంటున్నావు కదా, ఇక ఆ మాత్రం ఉండాలే. ఇవండి మనోళ్ళ ముచ్చట్లు. అయ్యో నేనేమన్నా అమెరికాకు పోతానా, ఆస్ట్రేలియాకు పోతానా, ఈ జన్మకు బంగారం ఎట్లాగో దొరకదు. కనీసం బట్టలు అన్న కొనుక్కోవద్దా చెప్పండి. బట్టలు వేసుకున్న బాధే ఉంది, చీరలు కట్టుకున్న బాధే ఉంది, చెప్పులు వేసుకున్న బాధే ఉంది, షూస్ వేసుకున్న బాధే ఉంది, గాజులు పెట్టుకున్న బాధే ఉంది, గడియారం పెట్టుకున్నా కూడా బాధే ఉన్నది. ఇక ఎట్లా చెప్పండి మీతో నేగేది. మరి ఎట్లుండడో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టన్నా ఫాలో అయితే అప్పుడన్నా మీకు నచ్చుతా కావచ్చు. మీ అందరికి ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. నేను మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి ఆఫీస్కి వచ్చేసరికి 9 అవుతుంది. ఆఫీస్లో ఏమన్నా వర్క్ ఉంటే చూసుకొని ఇంటికి వెళ్ళే వరకు ఈవినింగ్ 6 అవుతుంది. కనీసం పిల్లల్ని తీసుకొని ఒకరోజు బయటికి వెళ్దామన్న టైం ఉండదు, లీవ్ పెట్టుకొని వెళ్ళాలి. మీరు అనే మాటలంతా ఈజీగా అయితే లైఫ్ ఇక్కడ ఉండదు. 1 మంత్ అంతా కష్టపడితే ఒక్కరోజు శాలరీ వస్తుంది, వచ్చిన శాలరీ 2 రోజులు కూడా చేతులు ఉండదు. అట్లాంటప్పుడు టైర్డ్ అయ్యి ఒక్కరోజు బయటికి వెళ్తే ఎంజాయ్ చేస్తున్నామని మాట్లాడుతున్నారు. అట్లా వెళ్ళడం కూడా తప్పేనా చెప్పండి. దానివల్ల మీకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు కదా. మీరు కూడా వెళ్తారు, మీరు కూడా వస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక్కరోజు ఎంజాయ్ చేయడం వెనుక ఎన్నో రోజుల కష్టం ఉంటుంది. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.